నేటి క్రైస్తవ్యం వార్తలకు స్వాగతం. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట సంజీవ్ నగర్ నందు పిడుగు సునీత భూస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పిడుగు సునీత భౌతికయాన్ని చిలుకలూరుపేట శాంతి నిలయం దైవజనులు బ్రదర్ ఎన్ కిషోర్ దర్శించి సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక సెయింట్ పాల్ క్రీస్తు లూథరన్ దేవాలయం ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ కె రాజేష్ కుమార్, జెడ్పీఎం చర్చి పాస్టర్ సత్యం ఆధ్వర్యంలో ప్రార్థనలతో కార్యక్రమాన్ని ముగించారు. అయితే మర్రి వెంగళయ్య రంగమ్మల దంపతులకు 5వ కుమార్తెగా మర్రి సునీత 1 జనవరి 1976లో ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గాజీపురంలో జన్మించారు. స్థానిక పాఠశాలలో విద్యను అభ్యసించారు. ప్రకాశం జిల్లా ఖమ్మం ప్రాంతానికి చెందిన పిడుగు చెన్నకేశవులు రోజమ్మల పెద్ద కుమారుడు రవిప్రసాద్తో 4/6/1991లో వివాహం జరిగింది. వీరికి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మౌనిక, సుమప్రియ, చందన, శ్వేత, సూరజ్లు. ఈమె స్థానిక చర్చిలో 18/2/2007లో బాప్తిజం తీసుకున్నారు. దేవుని సేవలో రవిప్రసాద్, సునీతలు ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల కాలంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ 22 జనవరి 2024న మరణించారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు మాట్లాడుతూ ఆమె లేని లోటు తీర్చలేనిది అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని బంధుమిత్రులు కోరారు. సహవాసం విడిచి వెళ్ళిన సహోదరి సునీత గారి ప్రార్థనకు శరీరమునకు శక్తి కలుగునంత వరకు తోడుగా నుండి సహాయం చేసి కుటుంబ సభ్యులందరికీ ఆదరణ. నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంతా చిమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే. గుండె గూడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే. ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువైరా తప్ప కన్ను చూడదే లోకమంతా చిమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే. గుండె గూడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే. ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువైరా తప్ప కన్ను చూడదే లోకమంతా చిమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే. గుండె గూడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే. ఆశలు అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట, నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట. అమ్మా అమ్మా
నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. ఏడు పాపరా నువ్వు ఏడిస్తే తిరిగి వచ్చేస్తుందా? నేను కూడా మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు 4 సార్లు తీయలేదు. అప్పుడు జరుగుంటే నేను చంపేసినట్ట చచ్చిపోతానట. ఎవరు మాత్రం ఏం చేస్తాం? పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. అడుగై నీతోనే నడి చూస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట వెన్నంటి కార్యక్రమం కొనసాగుతుందా మనము దేవుని వలన మేలు రక్షించేదమా కీడును యెహోవా ఇచ్చిన యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. సంతోషం ఎవరును కాక శరీరంతో దేవుని
చూచెదరు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసు నుండి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కావున నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడపోయి అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. కావున నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుడి. నీతిమంతుడు ఎటువంటి పొందునో చూడము, ఎవరునో దానిని మనస్సును పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుతూ ఉన్నారు, కీడు చూడకుండా నీతిమంతులు తీసుకుని పోబడుతూ ఉన్నారు అని ఎవరికి తోచదు. అతని జ్ఞాపకము సమాధానయుక్తమగును, అతడు సమాధానంతో భూమి యందు విశ్రాంతి పొందును. అతని నివాస స్థలము సీయోనులో ఉన్నది, అతని జ్ఞాపకము సమాధానయుక్తమగు. మన మధ్యలో ప్రార్థన చేస్తారు. మా తండ్రి భూమి మీద రక్షించుకొని అక్కడ నుండి నేటి వరకు కూడా కాపాడి భూమి మీద శరీరం మూలుగుతున్నప్పటికీ కూడా తండ్రి అనేక శ్రమలు అనుభవించిన మీదట మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపవలను అని నీ వాక్యమును నెరవేర్చి మీ బిడ్డ జీవితంలో ప్రభు మీ పిలుపును తెలుసుకొని నాయన మీ మహిమలో మీ స్వాధీనంలోకి తీసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. విడవబడినటువంటి కుటుంబానికి, సంఘానికి నాయన, మరి బిడ్డలకును, భక్తులను, దేవులకు అందరికీ కూడా మీ గొప్ప ఆదరణ, సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితం నా తండ్రి భూమి గడలిపోయే నా తండ్రి నీటి మీద బుడగలాంటిదని ప్రభా, సాగిపోయే నీడలాంటిదని మీరు చెప్తున్నారయ్యా. భూమి మీద ఉండగా ప్రభు నీ బిడ్డని విశ్వసించి తిరుగాలి జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై? ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మం? ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ తెగేనని తెలిసి మనసుల ముడులు వేస్తావా? వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన, కనవా కనవా ఒక ప్రాణబంధపు వేదన. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన, వినవా కనవా. చూడు కథలో మలుపే తీసే మరణపు తలుపే, కాలమే రాసిన విద్రోహ విష కథనం. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయ వంచక? కంటి రప్పించున ఏడు సంద్రాలనే నిన్ను తప్ప కన్ను చూడదే, లోకమంతా చెమ్మ చీకటే. నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే. గుండె గుడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే.
నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే ఆశలు ఆవిరై మోడైపోతినే తొలకరి జల్లువై రావే నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంతా చెమ్మ చీకటే నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే గుండె గూడు చిన్న బోయనే గొంతు ఇంకా మూగబోవునే నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే ఆశలు ఆవిరై మోడైపోతినే తొలకరి జల్లువై రావే నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంతా చెమ్మ చీకటే నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే గుండె గూడు చిన్న బోయనే గొంతు ఇంకా మూగబోవునే నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే ఆశలు లక్ష్మి అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట అమ్మా అమ్మా నీ పసివాణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా ఏడు పాపరా నువ్వేడిస్తే తిరిగి వచ్చేస్తున్నా నేను కూడా మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు 4-5 సార్లు తీయలేదు అప్పుడు జరుగుంటే నేను చంపేసినట్ట చచ్చిపోతానంట ఎవరు మాత్రం ఏం చేస్తాం
నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. అడుగే నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. అయ్యో వెళ్ళిపోయావే, నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట. వెన్నంటి చిరుగాలి జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై. ఎవరు అడిగే నిన్ను ప్రాణం, ఎందుకిచ్చావు జీవి జన్మం. ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ తెగేనని తెలిసి మనసుల ముడులు వేస్తావా. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన. కనవా కనవా ఒక ప్రాణబంధపు వేదన. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన. వినవా కనవా. చూడు కథలో మలుపే తీసే మరణపు తలుపే. కాలమే రాసిన విద్రోహ విష కథనం. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయ వంచక. కంటి రప్పెంచున ఏడు సంద్రాలనే నిన్ను తప్ప కన్ను చూడదే. లోకమంతా చెమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే. ఓ సఖీ నమ్మవే, గుండె గూడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే. నీవు లే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోయనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సజీవులమై ఉండి మేము మరణముకు లోనై ఉన్నాము. మా పాపముల నిమిత్తము మా మీద న్యాయ ప్రకారముగా సర్వశక్తి గల ప్రభువా, మిక్కిలి కరుణగల ఓ పరిశుద్ధ రక్షకుడా, నిత్య మరణమును ఘోర బాధలకు మమ్మల్ని అప్పగింపకు. గతించిపోయిన సహోదరి సునీతమ్మ గారి ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృప చేత తన యొద్దకు చేర్చుకున్నటకు అనుగ్రహించి ఉన్నాడు. కావున సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదనిగా మార్చడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమైన పునరుద్ధానము కలుగునను నిరీక్షణతో సహోదరి యొక్క శరీరమును అంటికి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుకొనుచున్నాము.
ఎవరైనా ఉన్నారా ప్రార్థన చేసేవాళ్ళు? ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నీవు ఈ లోకంలో ఉండగా నీ యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం పొందుతారు అని నీ పరిశుద్ధ వాక్య భాగం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. నమ్మిన వారందరికీ కూడా మీ ఆత్మను, మీ కాపుదలను, కుమారులను మీరు ఆదరించండి. అయ్యా, మేము ఎవరము కూడా ఆదరణ ఇవ్వలేము, కానీ నీవు మాత్రమే ఆదరణ ఇవ్వగలిగిన వాడివి కనుక నీ పరిశుద్ధ సన్నిధి నీ ప్రియబిడ్డలకు ఇచ్చి ఆదరించమని, అయ్యా నీ ప్రియబిడ్డ ఆత్మ శరీరమునకు ఆశీర్వాదం అనుగ్రహించమని, చేరువచ్చిన వారందరినీ కూడా దీవెనలతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము, శోధనలోనికి కీడులను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయినవి తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సునీత గారి యొక్క శరీరము మరణము పునరుద్ధారపు శక్తి పొందుకునేంత వరకు శరీరమునకును ఆత్మకును మరి తోడుగా నుండి మరి చెడు వచ్చిన వారందరికీ ఆదరణ దయచేయుగాక. ఆమేన్. ఊపిరాడదే ఓ చెలి చేరవే, ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువై రావే. నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంతా చెమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే. గుండె గుడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే, ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువై రావే. నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంతా చెమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే. గుండె గుడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే, ఆశలు. లక్ష్మి, అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరేయి ముసిరింది,
కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ఓ అమ్మా అమ్మా, నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. రేయ్, ఏడు పాపరా, నువ్వు ఏడిస్తే తిరిగి వచ్చేస్తున్నా? నేను కూడా మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు 4 సార్లు తీయలేదు. అప్పుడు జరుగుంటే నేను చంపేసినట్ట, చచ్చిపోతానట. ఎవరు మాత్రం ఏం చేస్తాం?